మిరపలో ఇప్పుడు మనకి అధికంగా కొన్ని చోట్ల కనిపిస్తున్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఫ్లవరింగ్ బాగుంటుంది. మైక్రో న్యూట్రియంట్స్ కొట్టినా కానీ ఎన్ని మందులు కొట్టినా కానీ ఫ్లవర్ డ్రాప్ అవుట్ ఆగడం లేదు. అంటే పూత రాలకుండా ఉండడం అనేది జరగడం లేదు, రాలుతూనే ఉంది. కొన్ని మామూలుగా ఉన్నాయి మంచి మొగ్గలు కూడా రాలిపోతున్నాయని మనకి ఇప్పుడు అడగడం జరుగుతుంది. దీనికి ఒక బెస్ట్ పరిష్కారం ఏంటంటే అంటే అధికంగా పూత రావడానికి వాడతారు ఇప్పుడు నేను చెప్పబోయే మందు, మరియు పూత రాలకుండా ఉండేదానికి ఆ పెందలు అవి కూడా రాలకుండా ఉండేదానికి వాడుతుంటారు. మరి ఎన్ని మందులు కొట్టినా కొన్ని చోట్ల అయితే ఇప్పుడు నాకు డెలిగేట్ కొట్టినా కానీ కొన్ని చోట్ల డ్రేసర్ కొట్టినా కానీ అయినా రాలుతూనే ఉన్నాయి సార్. అంటే తెల్లపోత కాదు, మొగ్గలు కూడా రాలుతూ ఉన్నాయి. మైక్రోన్యూట్రియంట్స్ కూడా కలిపి కొట్టినా కానీ రాలుతున్నాయని అంటే మనం మెజారిటీగా అవి ఇచ్చినా కానీ రాలుతున్నాయంటే ఇంకొద్దిగా చిన్నపాటిది ఒకటి ఇద్దాము. ఇట్లా రాలే వాళ్ళకి మీరు కంపల్సరీగా దీన్ని యాడ్ చేసుకోండి. అదే మనకి బేర్ కంపెనీ నుంచి ప్లానోఫిక్స్ ఆల్ఫా మెథైల్ ఎస్టిక్ యాసిడ్. ఇదేంటంటే ఇది గ్యాస్కి సంబంధించిన టెక్నికల్, ఇది ఇథైల్కి సంబంధించిన టెక్నికల్. ఇదేంటంటే మెయిన్గా అధికంగా పూత రావడానికి మరియు పూతను కూడా సెట్ చేయడానికి, కొంచెం గ్రోత్ను కూడా కొద్ది గొప్ప ఇంప్లిమెంట్ చేస్తుంది. మార్కెట్లో మనకు ఏంటంటే అధిక తేమ మీద కొడితే మరింత గ్రోత్ వస్తుంది, యావరేజ్ తేమ మీద కొడితే మనకి మీడియం గ్రోత్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్లవర్ కూడా విపరీతంగా వస్తుంది. మరి ఒక దీని బెనిఫిట్ లేదంటే ఫ్లవర్ కూడా డ్రాప్ అవుట్ అవుతుంది, పెందులు కూడా రాలిపోకుండా కూడా ఇది ఆపడానికి 100% చేస్తుంది, ఎందుకంటే టెక్నికల్గా. సో ఎవరైనా కొన్ని సమస్యల్లో ఇట్లా ఇబ్బంది పడి ఉంటే డెలిగేట్ కొట్టినా కానీ రాలుతున్నది, లేదా డెలిగేట్ కొట్టేటప్పుడు లేదా అలాంటి కొట్టేటప్పుడు వాటిలో కొంచెం 20 లీటర్ల నీటికి కేవలం 4 ml మాత్రమే యాడ్ చేసుకొని మీరు స్ప్రే చేయాలి. ఒక 100 ml తీసుకుంటే కేవలం మీరు ఎకరానికి దాదాపు మీరు 20 లీటర్ల నీటికి 4 ml అండి. అంటే ఒక 25 ml, 6×4 = 6 ట్యాంకులు కూడా 24 ml, ఒక 25 ml వేసుకొని ఒక బకెట్లో కలుపుకొని దాన్ని ఇందులో పోసుకుంటా కొడితే అటు కొంచెం డల్గా ఉన్న ఫ్లవర్ రాకుండా ఉండా కానీ కొన్ని మొక్కలు కొన్ని చెట్లు అక్కడక్కడ అవి కూడా కొత్త పూత వస్తుంది. అట్ ద సేమ్ టైం ఉన్న పూత రాలకుండా ఈ డెలిగేట్కి అలాంటికి ఇది కూడా ఒక చేసి సహకారం అందిస్తూ ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు చాలామంది మళ్ళీ ఈరోజు చాలామంది అడిగారు, అన్న ఎన్ని మందులు కొట్టినా ఆగడం లేదు, ఒకటి డెలిగేట్ కొట్టినా కానీ కొంత డ్రాప్ అవుట్ ఉంది, అందులో మొగ్గలు రాలుతున్నాయి అన్న అని నేను చెప్పడం జరుగుతుంది. అవి కూడా రాలకుండా ఉండాలంటే ఇప్పుడు మనకి ఖచ్చితంగా ప్లానోఫిక్స్ మీరు యాడ్ చేసుకోండి. ఇది హార్మోన్ డెవలపరే, కానీ 4-5 బెనిఫిట్లు దీనికి అదనంగా ఉన్నాయి ఇది వాడటం వలన. సో ఈ ప్రయత్నం చేయండి, 100% మనం మంచి కాపు కాపించుకుంటాం.